హాయ్ అండి, నమస్తే. పర్ణికశ్రీ ఛానల్ అండి. డిఎస్సికి సంబంధించిన క్రియల గురించి తెలుసుకుందాం. డిఎస్సిలో తెలుగులో వచ్చేసరికి క్రియలు అనే ఒక టాపిక్ ఉంటుంది, దాని గురించి తెలుసుకుందాం. క్రియలు రెండు రకాలు. అవి ఒకటి సమాపక్రియ, రెండు అసమాపక్రియ. సమాపక్రియ అంటే వాక్యాన్ని పూర్తి చేసేదనమాట. సమాపక్రియ అంటే పూర్తి అర్థాన్ని ఇచ్చేది. ఇవి 5 విధాలు. ఒకటి భూతకాలపు క్రియ, వర్తమాన కాలపు క్రియ, భవిష్యత్ కాలపు క్రియ, వ్యతిరేకార్థక క్రియ, సదాత్మక క్రియ. క్రియలు సమాపక్రియలు 5. తర్వాత అసమాపక్రియ. అసమాపక్రియ వాక్యాన్ని పూర్తి చేయనిది, అంటే అర్థాన్ని ఇవ్వదు. అది 6 విధాలు. అర్థం ఇవ్వదు అనమాట. అంటే వాటిలో ఆరు రకాలు ఉన్నాయి. అవి ఒకటి క్వార్థకం, 2 షత్వార్థకం, 3 ఛేదార్థకం, 4 వ్యతిరేకార్థకం, 5 తమున్నార్థకం ఆర్ అనంతార్థకం. క్వార్థకము అనగా భూతకాలపు అసమాపక క్రియ. క్వార్థకం ఎగ్జాంపుల్ ఏంటంటే వెళ్ళి, చేసి, తిని, మాట్లాడి. భూతకాలం. ఓకేనా? వెళ్ళి అంతే, చేసి, తిని, మాట్లాడి అంతవరకే భూతకాలం. ఓకేనా? వార్ధకం అంటే ఈ అనే ఒక అక్షరం అనేది మనకు వస్తుంది అనమాట. ఈ అనేది ఒకటి మనకి కలుస్తుంది. అట్లాగే రెండోది శ్వాతార్థకాలం. భూత, భవిష్యత్, వర్తమానం. భూత అంటే అయిపోయింది. భవిష్యత్ అంటే జరగబోయేది. వర్తమానం అంటే జరుగుతూ ఉన్నదనమాట. అంటే జరిగిపోయింది. ఈ అని క్వార్థకంలో ఈ. శతార్థకంలో వర్తమాన కాలపు అసమాపక్రియను శత్వార్థకం అంటారు. వర్తమాన కాలపు అసమాపక్రియను అంటే అది పూర్తి కాలేదు, అది పూర్తి కాని అసమాపక్రియ అనమాట. అంటే తింటూ, చేస్తూ, మాట్లాడుతూ. ఇప్పుడు అన్నం తింటూ ఉన్నాను, దాంట్లో తింటూ అనే దాంట్లో తూ అనే అక్షరం, చేస్తూ తూ అనే అక్షరం, అట్లా మాట్లాడుతూ తూ కానీ చీ కానీ రెండు కానీ ఉంటే దాని శత్వార్థకము అసమాపక్రియ అని చెప్పవచ్చు. తర్వాత మూడవది ఛేదార్థకం. జరిగినప్పుడు అనే దాన్ని తెలియజేస్తుందండి. అంటే చేస్తే, కురిస్తే, కష్టపడితే ఫలితం వస్తుంది. పని చేస్తే ఫలితం వస్తుంది, ఆ పని అయిపోతుంది. అట్లా కురిస్తే, కష్టపడితే అనేది భవిష్యత్తులో ఛేదార్థకం అంట. జరిగినప్పుడు అనే దాన్ని తెలియజేసేదే ఛేదార్థకం. వ్యతిరేకార్థకం అంటే క్వార్థక వ్యతిరేకమే వ్యతిరేకార్థకం. క్వార్థకం అంటే భూతకాలపుకు వ్యతిరేకం. అంటే భూతకాలంలో జరిగేటువంటి అసమాపక్రియకు వ్యతిరేకాన్ని వ్యతిరేకార్థకం. అంటే తినక, అక్కడ తిని అని వచ్చింది, ఇక్కడ తినక, వెళ్ళక, మాట్లాడక, అట్లా అనమాట. తర్వాత తమున్నార్థకం అంటే తినన్, చదవన్, చెయ్యన్ అంటే అక్షరము పూర్తి కాదనమాట. తర్వాత అనంతార్థకం వచ్చి తినదు, చేయదు, వినడు, మాట్లాడడు. అంటే ఇప్పుడు క్రియలు అనేవి 2 రకాలు. ఒకటి సమాపక్రియ, 2 అసమాపక్రియ. సమాపక్రియల వాక్యాన్ని పూర్తి చేసింది సమాపక్రియ, అంటే పూర్తి అర్థాన్ని ఇచ్చేది. ఇవి 5 విధాలు. భూతకాలపు క్రియ, భూతకాలము, వర్తమాన కాలము, భవిష్యత్తు కాలము, వ్యతిరేకార్థకము, తదాత్మార్థకము. అసమాపక్రియలు వాక్యాన్ని పూర్తి చేయనిది, అంటే పూర్తి అర్థాన్ని ఇవ్వనిది. ఓకేనా? పూర్తి అర్థాన్ని ఇవ్వదు. ఇది 6 విధాలు. క్వార్థకం అంటే భూతకాలపు అసమాపక్రియ. శత్వార్థకం అంటే వర్తమాన కాలపు అసమాపక్రియ. ఛేదార్థకం అంటే తే అయితే జరిగినప్పుడు. క్వార్థకం అంటే భూతకాలము అనేసరికి ఇది అంటే వెళ్ళి, భూతకాలం జరిగిపోయిందనమాట. శత్వార్థకం వర్తమానం జరుగుతూ ఉంటుంది. ఛేదార్థకం జరిగినప్పుడు జరిగితే, అంటే చేస్తే, వెళ్తే, అట్లా తే అనే అక్షరం వస్తుంది. క్వార్థకానికి ఈ అనేది, శత్వార్థకానికి చీతు, ఛేదార్థకానికి తే, ఛేదార్థకం తే, క్వార్థకం ఈ, శత్వార్థకానికి చీతు, ఛేదార్థకం తే అయితే, వ్యతిరేకార్థకం దీనికి వ్యతిరేకం. క్వార్థకానికి వ్యతిరేకమే వ్యతిరేకార్థకం. ఓకేనా? తమున్నార్థకం అంటే తినన్, చదవన్, చెయ్యన్. అనంతార్థకం అంటే తినడు, చేయడు, అయ్యన్ అని పదం వస్తుంది. తినడు, చేయడు, వినడు, మాట్లాడడు. ఓకేనా? క్రియల్లో 2 రకాలు: సమాపక్రియ, అసమాపక్రియ. సమాపక్రియలు 5: భూతకాలము, వర్తమాన కాలము, భవిష్యత్తు కాలము, వ్యతిరేకార్థ కాలము, తదర్మాత్మక కాలము.
అసమాపక్రియలు 6, క్వార్థకము, షత్వార్థకము, ఛేదార్థకము, వ్యతిరేకార్థకము, తమూనార్థకము, అనంతార్థకం. క్వార్థకానికి భూతకాలపు అసమాన క్రియ, ఇది వెళ్ళి, చేసి, తిని అంటే ఈ అనే ఇన్షియల్ లాగా వస్తుంది. షత్వార్థానికి వర్తమాన కాలపు అసమాపక్రియ, తింటూ, చేస్తూ, మాట్లాడుతూ అనేది. ఛేదార్థకానికి జరిగింది, జరిగినప్పుడు అనే పదాన్ని చేస్తే, అయితే, కురిస్తే, కష్టపడితే, భవిష్యత్తులో అట్లా. ఓకేనా. వ్యతిరేకార్థానికి క్వార్థకానికి వ్యతిరేకమే వ్యతిరేకార్థం, తినక, వెళ్ళక, మాట్లాడక. తమూనార్థకం తినని, చదవని, చేయను. ఓకేనా. అనంతార్థకం తినడు, చేయడు, వినడు, మాట్లాడడు. క్రియలు అనేది సమాపక్రియ, అసమాపక్రియ 2 రకాలు అయిపోయింది. ఓకేనండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ డిఎస్సి. ఆల్ ద బెస్ట్.